లేదట. మరి శివరామ దీక్షితుల వారు, ఎందుకంటే శివరామ దీక్ష సాంప్రదాయం అని మనం ఎందుకు అనుకుంటామంటే దాని గురించి నేను చెప్తున్నాను. మరి సాంప్రదాయంలో ఇంత మహానుభావులు ఉన్నారు, మరి శివరామ దీక్ష సాంప్రదాయం అని మనం చెప్పుకుంటూ ఉంటాము. కారణం ఏంటి అంటే ఈ ప్రబోధ ఒక ఉన్నత వర్గం వారికి, రాజులు, చక్రవర్తులు, బ్రాహ్మణులు, విద్యావంతులు, ఆర్థికంగా మంచి స్థితి కలిగినటువంటి వారి మధ్యలోనే ఈ బోధ అందేదట, కానీ మనలాంటి ఒక సామాన్యులకు ఈ బోధ అందేది కాదట. అప్పుడు దీక్షితుల వారు ఏం ఆలోచించారంటే, మరి దీక్షితులు అంటే ఎందుకు ఆయనకు పేరు వచ్చిందంటే 100 యజ్ఞాలు ఆ రోజుల్లో చేశాడు కాబట్టి ఆయనకు శివరామయ్య ఆయన పేరు. కానీ 100 యజ్ఞాలను ఆ రోజుల్లో నిర్వహించినటువంటి మహానుభావుడు కాబట్టి వారికి దీక్షిత నామం వచ్చింది. వారు ఏం ఆలోచించారంటే, ఈ జన్మరహితం అనేది, ఈ జనన మరణ భ్రాంతి రహితం అనేది సర్వ ముముక్షులకు కూడా, సర్వ మానవులకి కూడా కావాల్సినటువంటి విషయమై ఉన్నది. మరి అలాంటప్పుడు కొంతమందికే ఇది అందడము కరెక్ట్ కాదేమో. ఈ సిద్ధాంతాన్ని, ఈ యొక్క ధర్మాన్ని ప్రతి వారి దగ్గరికి కూడా తీసుకెళ్దామనేటటువంటి యొక్క సత్సంకల్పం చేత వారు అందరికీ ఈ బోధన అందించాలనేటువంటి సత్సంకల్పం చేత వాళ్ళు ఈ యొక్క బోధన ప్రచారం చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ కూర్చుండి, అంత ఎందుకు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు గురువు గారు కాబట్టి శిష్యులు వస్తే లోపల కూర్చుంటే పెట్టుకొని దర్వాజా పెట్టుకొని బోధ చెప్పేది. వారు ఉపదేశం కావాలని వస్తే 2-3 సంవత్సరాలు వాళ్ళని తింపి వారిని పరీక్షించి వారికి దీక్ష ఇచ్చేవారు, ఉపదేశించేవారు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే ఒక్కసారి దీక్ష అవుతామని తెలిస్తే గురువే పోతున్నాడు వాళ్ళ ఇంటికి, అందరు కాదు కొంత, అలాంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం సభలు పెట్టి మనం మాట్లాడుకుంటామంటే దీక్షితుల వారి యొక్క పుణ్యమే, వారు చేసినటువంటి ఆ ఫలితమే ఈరోజు మనకు ఈ సాంప్రదాయ బోధ మనకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క, ఎందుకంటే ఈ బోధ దొరకాలంటే, మనకి ప్రబోధ అందాలంటే, మరి ఇక్కడ గురుమూర్తి చూపకుండిన పరిపూర్ణమెట్లు తనకు ప్రత్యక్షమౌరా, గురుమూర్తి చూపినే నీవు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా, చూస్తేనే ఎరక పారిపోవునురా అంటాడు. మరి ఈ యొక్క పరిపూర్ణ బోధ మనకు లభ్యం కావాలంటే ఇక్కడ గురువు ముఖ్యం, గురువు కావాల్సిందే. గురువు లేకుండా నువ్వు ఎంత శాస్త్రాలు, వేదాలు, ఇతిహాసాలు ఎన్ని చేసినా కూడా గురువు లేకుండా, గురుసేవ చేయకుండా ఉన్నట్టయితే ఈ యొక్క ప్రబోధ స్థితి తెలియదు, వారికి ఈ జన్మరహితం కాదు అనేటటువంటిది నిశ్చయమై ఉన్నది. కాబట్టి ఇక్కడ గురువు ముఖ్యం. కాబట్టి అందుకే మొట్టమొదలు దీనికి ఒక నిర్మాణం చేశారు పెద్దలు. ఏంటది? సాధన చత్వరి సంపత్తియును కలిగి పరిపూర్ణుడైన సద్గురుని చేరి ద్వాదశ సాష్టాంగ దండంబులు అర్పించి తనుమ నా ప్రాణములు దారబోసి భక్తితో నాత్మాంగ భావస్థాన సుసూచనలు చేసి సంతోషపరిచినట్టి శిష్యుని మెచ్చి గురుమూర్తి గట్టిగా త్రివిధ దీక్షలు నర్చు దివ్యముగను అస్తమస్తక సంయోగ మంచి తమ్ముగా చేసి నిజ కేవలాత్మోపదేశముసుగు రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితవ్య అంటాడు. దీనికి నిర్మించండు. సాధన చతుష్టాయ సంపత్తి కలిగినటువంటి వాడే ఈ పరిపూర్ణ బోధకు అర్హుడని పెద్దలు చెప్పారు. మరి ఈ సాధన చతుష్టాయ సంపత్తి అంటే నిత్యానిత్య వస్తు ఏకము, యమూర్తార్థఫల భోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము, ఈ చతుర్విధ సాధనలు కలిగినటువంటి వాడే ఈ పరిపూర్ణ బోధకు అర్హులు అనేటటువంటి విషయం చెప్పాడు. మనం చిన్నగా చర్చించుకున్నట్టయితే నిత్యానిత్య వస్తు ఏకము అంటాడు. మరి నిత్యానిత్య వస్తువు ఏకం లోపల బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఆ బ్రహ్మ సత్యమై ఉన్నది, ఈ జగత్తంతా కూడా అసత్యమైన ఉన్నది, ఇది అశాశ్వతమై ఉన్నటువంటిది అని చెప్పబడింది అద్వైత సిద్ధాంతంలో. మరి బ్రహ్మ సత్యమైతే మరి ఈ చరాచర జగత్తంతా కూడా ఆ బ్రహ్మయందే ఉన్నది. ఈ సమస్తము కూడా ఎవరి లోపల ఉన్నది? ఆ పరబ్రహ్మయందే ఉన్నది. ఈ సమస్తం కూడా ఎవరి చేత సూచింపబడుతున్నది? సాక్షాత్ ఆ పరబ్రహ్మ చేత, సత్తా చేతనే, వారి చేతనే పోషింపబడుతున్నది, వారి చేతనే లయింపబడుతున్నది. కాబట్టి ప్రతి అణువణువున పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఆ పరబ్రహ్మ స్వరూపము వ్యాపించి నిండి నివృత్తమై సర్వంతర్యామై సందులేక నిండి ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ పరమాత్మ స్వరూపము. అలాంటప్పుడు బ్రహ్మచేత ఏర్పాటైన బ్రహ్మ తన యందే ఈ సమస్తం కూడా తన లోపల నుండి
తాను సత్యమై తన లోపల ఉన్నది అసత్యమై అనేటటువంటి వాక్యము కొద్దిగా విచారించవలసిన అవసరం ఉన్నదని మళ్ళీ మన పెద్దలు ఆలోచన చేసినారు. అందుకే అసలు ఇక ఇహమూర్తార్థ బలభోగ విరాగం గురించి చెప్పాడు. ఇహం లోపల నువ్వు పాపములు చేసినట్టయితే నరకము ప్రాప్తిస్తుందని, ఇహం లోపల కనుక పుణ్యములు చేసినట్టయితే స్వర్గలోకి ప్రాప్తి జరుగుతుందని పెద్దల చేత మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇది కూడా మళ్ళీ నువ్వు పాపం చేస్తే నరకం అనుభవించి మళ్ళీ తిరిగి మళ్ళీ జన్మెత్తాల్సిందే. స్వర్గం లోపల పుణ్యం చేసినట్టయితే స్వర్గంలో సుఖాలు అనుభవించి మళ్ళీ కూడా జన్మ ఎత్తవలసిందే. కానీ జన్మరహితమైనటువంటి మార్గము ఇక్కడ కూడా లేదని మళ్ళీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ మూర్తార్థ బలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి. ఇక్కడ కూడా శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం లోపల అంతరేంద్రియ నిగ్రహణ భవ్యేంద్రియ నిగ్రహణ ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ నీవు రావాల్సిందే. ఇక నాలుగవది ముముక్షత్వము. ముముక్షత్వం అనగా మోక్షం యందు ఆపేక్ష కలిగి ఉండడం. మరి తీవ్రమైనటువంటి ఆపేక్ష కలిగి ఆ సద్గురుమూర్తికి 4 చతుర్విధ శుశ్రూషణలు చేసి 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు నింతే చాలన్నా నీతో కూడా ఇది మరవకన్నా అంటాడు. మరి ఈ గురువుకు సేవ చేసే విషయం ఏంటంటే నిరంతరము తాను గురుమూర్తిని చేరిన మొదలు ఈ ప్రాణం ఉన్నంత మటుకు కూడా నిత్యము గురుసేవ చేయాల్సిందే. గురుసేవ గురుభక్తి గురునితి గురు ధర్మలో మనం జీవనము సాగించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉన్నది. ఏదో నాకు బోధ వచ్చేదాకా గురుసేవ చేస్తాను, బోధ తెలిసిన తర్వాత గురుసేవ చేయను, లేకుంటే నేను గురువు అయ్యేదాకా సేవ చేస్తాను, నేను గురువు కాగానే ఇక గురువుకు దండం పెట్టను నమస్కరించను, ఇది కాదు. నిరంతరం చేయాల్సినటువంటిది 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు మింతే చాలని అంటాడు. ఎప్పుడు కూడా నీతో ఇది మరవకన్నా అంటాడు. నీవు చేసినటువంటి విధానమే నీ శిష్యునికి అది మార్గదర్శకమై ఉంటుందంటాడు. కాబట్టి జలము నెడవాయ నొల్లని జలచరముల టీవిభూని సశిష్టుడు జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరములు మాని గురువునే గొల్చు సుమ్మి తాదుక్తులని దల్చు నమ్మి అంటాడు. కలకాలం ఈ రీతి గడుపుచు ఏ ప్రొద్దు తల్లి తండ్రి దొర దాత దైవమనుచు గురువునే గొల్చు సుమ్మి అంటాడు. ఆ జలము లోపల ఉండేటటువంటి జలచరములు ఏ రకంగానైతే ఆ జలమును అనుసరించుకొని జలములోనే పుట్టి జలమునే సంతానోత్పత్తి చేసి చివరికి జలమియందే లయిస్తున్నాయి. ఆ రకంగా గురుపుత్రుడైనటువంటి వాడు గురుధర్మ గురుసేవతి గురునిర్తుల లోపలనే గురుధ్యానం లోపలనే ఉంటూ ఆ గురుసేవ చేసుకుంటూ వారికి చతుర్విధ సూచనలు చేసి వారిని సంతోషపరిచి వారు చెప్పినటువంటి ఈ ప్రబోధను విని ఆచరించి మన జన్మ రహితం చేసుకుంటారని భావిస్తూ మరి అందరికీ కూడా అవకాశం ఉండాలి. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను ఇస్తూ ముగిస్తున్నాను.